ఇక్కడ మనం టాయిలెట్లో చేయకూడని విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒకటి, దీని మీద కూర్చునే ముందు చాలా మంది నీళ్లతో కడగటం చూస్తాం. నీళ్లతో కడగకూడదు. అలాగే టాయిలెట్ అయిపోయాక మీ పాదాలని కూడా ఇక్కడ నీళ్లతో కడుక్కోమాకండి. అలాగే కింద ఒకవేళ పిల్లల్ని, చిన్న పిల్లల్ని కొంతమంది కింద కూర్చోబెట్టి టాయిలెట్ కడగటం జరుగుతూ ఉంటుంది. అది కూడా చేయకండి. టాయిలెట్ మీద కాళ్లతో కూర్చొని వెళ్ళడం కూడా చేయకూడదు. ఫ్లోర్ మీద మీరు వాడుతున్న పేపర్ కనుక కింద పడిపోతే వెంటనే ఇంకొక పేపర్తో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. మీ ఆరోగ్యం కోసం సెల్ ఫోన్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళకండి. ఫోన్ మీద క్రిములు చేరటం ఒకటైతే 5 నుంచి 10 నిమిషాల కన్నా టాయిలెట్ సీట్ మీద కూర్చుంటే క్రింది భాగంలో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ రావడం, అలాగే కండరాలు బలహీనపడి తర్వాత మూత్రం లీక్ అవ్వటం లాంటి వేరే సమస్యలు రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆడవారికి 2 అంశాలు. ఒకటి, వాళ్ళు వాడిన ప్యాడ్స్ కానీ ఎలా డిస్పోజ్ చేయాలి. మీరు వాడిన ప్యాడ్ ఉంటే దానిని క్లోజ్ చేసేసాక టాయిలెట్ పేపర్ తీసుకోండి. కేవలం ఒక 2 షీట్స్ తీసుకుంటే చాలు. టాయిలెట్ పేపర్ తీసుకున్నాక దీనికి వెనకమాల గమ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్గా ఇలా స్టిక్ చేయండి. స్టిక్ చేసి మళ్ళా దాన్ని ఒక్కసారి ఇట్లా నొక్కితే ఇది స్టిక్ అయిపోతే ఇది ఇంకా ఓపెన్ అవ్వదు. సో ఇట్లా అన్నా చేయొచ్చు. లేదా దీంతో పాటు మీకు వచ్చిన కవర్ ఉంటే గనక దానిలో పెట్టి మాత్రమే దీన్ని డిస్పోజ్ చేయండి. డస్ట్బిన్లో వేయండి. టాయిలెట్ బౌల్స్లో వేసి ఫ్లష్ చేయొద్దు. అలాగే చిన్నపిల్లలు కానీ మహిళలు ముఖ్యంగా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాక క్లీన్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనక భాగం వైపుకి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మహిళలకి చాలా సున్నితంగా ఉంటుంది, తేలికగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మహిళలు టాయిలెట్ అయ్యాక కంపల్సరీ ముందు నుంచి వెనక వైపుకి క్లీన్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు మనల్ని అడుగుతారు అనుకుంటాం, కానీ చాలా విషయాలు వాళ్ళు మనల్ని అడగరు. ముఖ్యంగా ఆడపిల్లలు విడియపడతారు తల్లి దగ్గర అయినా కూడా. సో మీరు ఈ శానిటరీ ప్యాడ్ని ఎలా డిస్పోజ్ చేయాలి, టాయిలెట్ అయ్యాక ఎలా కడుక్కోవాలి, ఇవన్నీ దయచేసి మదర్స్ కొంచెం ఒకసారి పిల్లలకి చూపించండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళకి చిన్న సూచనలు. మీరు కనీసం 10 నుంచి 15 మందికి ఒక టాయిలెట్ ఉండాలి. ఆ టాయిలెట్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టినట్టయితే కంపల్సరీ టాయిలెట్ పేపర్ ని ప్రొవైడ్ చేయండి. అలాగే టాయిలెట్ డస్ట్ బిన్స్ కూడా ఎంతమంది వస్తారు దానికి అనుగుణంగా పెద్ద సైజ్ డస్ట్ బిన్స్, కవర్ ఉన్న డస్ట్ బిన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అలాగే క్లీనింగ్ మినిమం రోజుకి 2 నుంచి 3 సార్లు క్లీనింగ్ చేసేవాళ్ళు, డస్ట్బిన్ ని ఖాళీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక తరంగా మనం ప్రాథమిక శుభ్రత మీద దృష్టి పెడితే తర్వాత తరాలకి ఇది అలవాటుగా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాల వల్లే నాగరికత ఉన్నవారిగా గుర్తింపబడతాము. రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తం కానీ ఈ ఒక్క సంవత్సరం అందరం కలిసి ఇదే విషయం మీద దృష్టి పెట్టి టీవీలలో, థియేటర్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వీడియోని ఒక సామాజిక బాధ్యతగా చూపిస్తే తప్పకుండా కొంత మార్పు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. చివరిగా నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కసారి మీ పిల్లలతో వెస్ట్రన్ టాయిలెట్ కానీ సింక్ కానీ ఇలాంటి ప్రాథమిక పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూడండి, వాళ్ళు సరిగ్గా వాడుతున్నారో లేదో. అలాగే పిల్లలు కనుక ఈ వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్కి కూడా నేర్పించండి. థ్యాంక్ యూ.